ఒడిషా రైలు ప్రమాదం జరిగి 2024 జూన్ 2తో ఏడాది. బాలాసోర్లోని బహనాగా రైల్వే స్టేషన్లో లూప్ లైన్లోకి వెళ్లిన కోరమండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టింది. డీరైల్ అయిన 21 బోగీల్లో కొన్ని అదే సమయంలో పక్క ట్రాక్ మీద వెళుతున్న హౌరా ఎక్స్ప్రెస్ చివరి బోగీల మీద పడ్డాయి. ఈ ఘటనలో 296 మంది మరణించారు, 1200 మంది గాయపడ్డారు. మొత్తం మృతదేహాల్లో 28 చివరి వరకు అన్క్లెయిమ్డ్ గా మిగిలిపోయాయి. 2023 అక్టోబర్లో ఈ అన్క్లెయిమ్డ్ బాడీస్ క్రిమేషన్ జరిగింది. 2023 డిసెంబర్ నాటికి 51.37 కోట్లను కాంపెన్సేషన్ కింద బాధితులకు ఇచ్చింది కేంద్రం. రైలు ప్రమాదం జరిగిన తర్వాత కవచ్ సిస్టమ్ పై చాలా చర్చలు జరిగాయి. మరి యాక్సిడెంట్ తర్వాత కవచ్ సిస్టమ్ ని కేంద్రం ఎంత మేర విస్తరించిందో తెలిస్తే షాక్ అవుతారు. 2023 జనవరి నాటికి 1455 కిలోమీటర్ల రైల్వే ట్రాక్స్ కి ఈ కవచ్ సెటప్ ని ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2023 నాటికి కవచ్ విస్తరించింది మరో 10 కిలోమీటర్లు మాత్రమే. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా చెప్పారు. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది అని తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఉన్న డీటెయిల్డ్ వీడియోని చూసేయండి.